अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। यशोदा हॉस्पिटल ने 7 साल तालिब इल्म के दिमागी मुर्ग के इमरजेंसी केस का कामयाबी से इलाज किया। मुर्ग के नायाब बीमारी एफसीडी में मुब्तला एक 7 साल लड़के का यशोदा हॉस्पिटल में ब्रेन सर्जरी के जरिए कामयाब इलाज किया गया। वो बचपन से ही मुर्ग के मर्ज में मुब्तला थे और मुख्तलिफ अद्वियात से उनका इलाज होता रहा, लेकिन मसला कम ना हुआ। आखिरकार बढ़ते हुए सर दर्द और दौरों की वजह से उन्हें यशोदा हॉस्पिटल में दाखिल कराया गया। टेस्ट और स्कैनों से पता चला कि उसके दिमाग के बाएं फ्रंटल लॉब में फोकल कोर्टिकल डिस्प्लासिया एफसीडी है। सर्जनों की टीम ने खतरे के बावजूद फौरी इलाज शुरू करने का फैसला किया और सर्जरी की गई और दिमाग के फ्रंटल लॉब के मुश्किल हिस्से को हटा दिया गया। इलाज कामयाब रहा क्योंकि जिस इलाके में मुर्गी के शुरू हुई थी उसकी शिनाख्त ECOG मैपिंग के जरिए की गई थी और वहां सर्जरी की गई थी। దిస్ కేస్ బాబు గురించి చెప్పే ముందు అసలు జస్ట్ బేసిక్ గురించి మాట్లాడుతాను. హూ యామ్ ఐ, వాట్ ఈస్ మై క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎపిలెప్టాలజిస్ట్. ఐఎమ్ డాక్టర్ సాగరి అండి. ఐఎమ్ అ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఐఎమ్ అ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్. SAGARI. తెలుగులో అంటే మిక్స్ ఐ టాక్ ఇన్ తెలుగు. సో తెలుగు. నేను డాక్టర్ సాగరి అండి, సాగరి గుళ్ళపల్లి. నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్ ఇన్ బోత్ అడల్ట్స్ అండ్ పీడియాట్రిక్స్. అంటే ఐ ఎక్స్ప్లెయిన్ యూ. న్యూరాలజీ అంటే మీ అందరికీ తెలుసండి, బ్రెయిన్ స్పెషలైజేషన్, స్పైన్ స్పెషలైజేషన్. సో తెలియనిది ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే ఏంటి. అంటే న్యూరాలజీ తర్వాత మేము ఫిట్స్లో స్పెషలైజేషన్ తీసుకున్నామండి. పోస్ట్ DM న్యూరాలజీ తర్వాత వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఫిట్స్. ఎపిలెప్సీ అంటే ఏంటంటే 2 కన్నా ఎక్కువ ఫిట్స్ ఆర్ సీజర్స్ని ఎపిలెప్సీ అంటారు. 2 కన్నా ఎక్కువ ఫిట్స్ కానీ సీజర్స్ని కానీ 24 hours గ్యాప్లో వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. సో వీఆర్ ట్రైన్. వై ఐ యామ్ ఇన్ యశోదా హైటెక్ సిటీ, what is the importance of epileptologist అంటేనండి, we were very few in the whole state, Andhra and Telangana. We were very few, maybe less than 7 including me. We were very few. So we are trained in that. Epilepsy ante fits, 2 or more fits in 24 hours duration. సో ఇప్పుడు ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే మేము ఎలా ట్రైన్ అయ్యాము ఫిట్స్లో. ఏంటంటే ఫిట్స్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఫిట్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, ఫిట్స్ ఓన్లీ మెడిసిన్సే ఉంటాయి, అవి కూడా పద్దాకు వస్తూనే ఉంటాయి, లైఫ్ లాంగ్ మేనేజ్మెంటే అని అనుకుంటారు. జనరల్ అపోహ అది. కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్లో మాట్లాడితే 60 to 70% ఆఫ్ ఫిట్స్ని మనం క్యూర్ చేయవచ్చు పర్మనెంట్గా. సో బట్ అన్నీ కాదండి, 100% కాదు, యూ హ్యావ్ టు నోట్. బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సంటేజ్ 60% ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయవచ్చు. ఎలా అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ అంటారు. కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఎలా ఉంటాయంటే ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఫోకల్ అంటే బ్రెయిన్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ 2 భాగాల్లో 4 lobes ఉంటాయి. ఈ 4 lobesను ఫ్రాంటల్, టెంపరల్, పెరాయిటల్, ఆక్సిపిటల్ అంటారు. సో దీనిలో ఏదైనా ఒక పార్ట్లో చిన్న మచ్చ పుట్టినప్పుడే ఉండొచ్చు, కానీ పుట్టినప్పుడు ఇమీడియట్గానే ఫిట్స్ రావాలని లేదండి. పుట్టినప్పుడున్న కొంచెం ఒక 10 ఏళ్లలో రావచ్చు. ఈ బాబులకు 10 ఏళ్ళకి అప్పుడు 7 ఏళ్ళే వీడు ఇప్పుడు ఈ ఏజ్లో రావచ్చు, లేకపోతే 30 ఏళ్లలో కూడా రావచ్చండి. స్టార్టింగ్ అందరూ అడుగుతూ ఉంటారు, ఫస్ట్ నాకు చిన్నప్పుడే ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళకి ఎందుకు వచ్చింది మేడం అని. సో కానీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రజెంటేషన్. అంటే అప్పుడు ఫిట్స్ వచ్చే ఇది ఉండదు. వయసు పెరిగే కొద్దీ దానిలో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా 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 అది బాగా అవకాశం ఉంటుంది. సో కొంతమందికి 7 ఏళ్ళకే రావచ్చు, కొంతమందికి 30 ఏళ్ళకి కూడా రావచ్చు. సో ఇట్లాంటి ఫోకల్ ఎపిలెప్సీ అంటారు దీన్ని. ఫోకల్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్లో చిన్న మచ్చ, ఏ రకమైన మచ్చ అయినా. సో అది పుట్టినప్పుడే ఉండొచ్చు. దానికి జన్యుపరమైన కారణాలు ఏమి ఉండవండి. 60-70% పీపుల్కి జన్యుపరమైన కారణాలు ఉండవు. సో హెల్దీ కిడ్, పర్ఫెక్ట్లీ నార్మల్, అందరూ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉంటారు, అన్నీ చక్కగా స్మార్ట్ స్టూడెంట్స్ అవుతారు. ఈజ్ వెరీ స్మార్ట్ స్టూడెంట్, యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ లైక్ దానికి జన్యుపరమైన కారణాలు అస్సలే ఉండాల్సిన అవసరం లేదు. సో అది ఒక్కొక్క రాగా వస్తుంది, 7 ఏళ్ళకి వస్తుంది, 30 ఏళ్ళకి రావచ్చు. దీన్ని ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఫిట్స్కి
3 మెడిసిన్స్, కొంతమంది ఏంటంటే 2-3 మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వరు. 3 మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆఫ్ ఫిట్స్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళల్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆ మచ్చని తీసేసే విధానం. సో అడగొచ్చు మీరు మెడికల్ బ్రాంచ్ మేడం, న్యూరాలజిస్ట్, మీరు సర్జికల్ గురించి మాట్లాడుతున్నారే అంటే. సో ఇంపార్టెన్స్ ఏంటి, ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో అంటే చెప్తాను. సో ఇది గ్రూప్ వర్క్ అండి. ఎపిలెప్సీ సర్జరీ ఒక ఫోకల్ ఏరియాలో ఒక మచ్చ ఉండేది. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అంటే ఒక ఎపిలెప్టాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ, ఒక ఎపిలెప్సీ సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్, న్యూరోసర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్, epileptologist, neurologist trained in epilepsy. Both are different. I am not a surgeon, but it is a team work. Me importance enti, na importance ento kuda cheptanu. Why I am doing this? So neurosurgeon trained in epilepsy surgery, and third thing is a neuroradiologist who is trained in neurology, means in the brain scanning and all. ఇది టీమ్ వర్క్, కాంప్రహెన్సివ్ వర్క్ చేస్తా అండి. ఇన్ యశోద హైటెక్ సిటీ వీ హ్యావ్ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్. This is available in Yashoda High Tech City. We working as a team in Yashoda High Tech City. High quality equipment unnai, high quality doctors unnaru. So we were all trained in epilepsy gurinchi maatladunna. So epileptology entandi. So we were from Yashoda High Tech City. We were doing the things లో ముందు సిమ్టమ్స్ ఏమి ఉండవు. డైరెక్ట్లీ చెప్పా కదా, 7 ఇయర్స్కి రావచ్చు, 30 ఇయర్స్కి రావచ్చు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎంఆర్ఐ చేస్తే తెలుస్తుంది. సీజర్ వచ్చినప్పుడే మనం ఎంఆర్ఐ చేస్తాం. బోత్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎపిలెప్సీస్. సో ఐ డూ బోత్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్. సో నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్, వీ డూ బోత్ అడల్ట్. వీ హ్యావ్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఇన్ యశోద హైటెక్ సిటీ. మంత్ చేస్తాం. అది 2.5 years కిడ్. సంగారెడ్డిలో ఈ కేసు. రెడ్డి అండి. నాకు 2 బాబులు. మా చిన్న బాబుకి ఒక వన్ ఇయర్ బ్యాక్ లైట్గా సిజర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అని అంటే నేను కూడా సరేలే అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక 1 month అట్లా వెయిట్ చేసినాము. వెయిట్ చేయగానే అది కొద్దిగా సివియర్గా అవ్వడం జరిగింది. మేము కూడా ప్యారలల్గా ఏంటంటే జనరల్గా సిజూర్సే కదా, మనం ఫిట్సే అంటాం కదా అని చెప్పేసి కొందరికి 12 years తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతో మేము కూడా మాకు అంటే ప్యారలల్ ఒక ఆప్షన్స్ ఉంటాయి. అదే తాయెత్తులు కట్టేయడం కానీ అది కానీ ఇది కానీ చిన్న ఇట్లా చూపించడం కానీ జరిగింది. కానీ దీంట్లో అంటే అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్డిలో ఈజీ చేయించినామో దాంట్లో ఈజీలో కూడా మాకు పన్నదే కదా అనే ఆలోచనలో తర్వాత ఏంటంటే కొద్దిగా సివియర్ అయింది. డైలీ 2-3 times రావడం, సైకిల్ మీద తొక్కుతుంటే రావడం, ఇక అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్. నా వెల్ విషర్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వెల్ విషర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎపిలిప్సీ అనేది కూడా అంటే ఈ సుజూర్స్లో ఎపిలిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందనమాట. అంటే ఈ గ్రామ స్థాయిలల్లో ఇప్పుడు అంత సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయే కాబట్టి మాకు అంత అవగాహన ఉండదు యాక్చువల్గా. అందరూ ఏమనుకుంటారు ఫిట్సే అనుకుంటారు, కానీ ఈ ఎపిలిప్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు మాకు తెలిసింది. సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఇక ఓవరాల్గా ఏంటంటే అది ఇంకా ముదురుతూ ఉన్నది. సరే అని ఇక నేను ఫస్ట్ టైం మేడం నాకు ఒక మా ఫ్యామిలీ వెల్ విషర్ షీసాల్వ్ వచ్చింది. ఇది ఎపిలిప్సీకి యాక్చువల్గా ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ అ బెస్ట్ డాక్టర్ అండ్ అ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పింది. ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని చెప్పింది. దెన్ ఐ కేమ్ టు నో యశోద కూడా మాకు మంచి ఫెసిలిటీస్ కానీ అవి కానీ. సరే ఫస్ట్ టైం నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమన్నదంటే షీ ఐడెంటిఫై చేసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎపిలిప్సీ, దీనికి మెడిసిన్స్తోని లాంగ్ స్టాండింగ్లో వెళ్ళొచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చింది. తర్వాత సర్జరీతోని మేబీ ఒక 80% గ్యారంటీ ఇచ్చి దెన్ మాకు సజెషన్ ఇచ్చింది. నేను కూడా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాక కూడా నాకు యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ అది కానీ, ఎందుకంటే బ్రెయిన్తో పిల్లలతోని మళ్ళీ అది కూడా వేసుకోడు కాబట్టి కొద్దిగా భయం ఉండే. బట్ ఏంటంటే ఇక సరే నేను కొందరు సజెషన్స్ తీసుకున్నాక దెన్ ఐ కేమ్ టు నో దట్ మాకు వచ్చిన డాక్టర్స్ కూడా మేడం ఎవరినైతే ఇన్వైట్ చేసిన డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ అంటే చాలా ఫేమస్ డాక్టర్ అనుకోండి. హీస్ కెన్ ఓకే దెన్ అట్లా మేడం కూడా
ఇక సజెషన్ చేసినాక నేను ఇక మేడంతో అంటే ఇక మాట అయిని నేను ఐకే సర్జరీ చేయించినాక అండ్ తర్వాత ఇక మంచి చేంజెస్ అంటే ఇక ఇప్పటివరకు అయితే ఫిబ్రవరి 18th 19th ఆ టైంలో మేము సర్జరీ చేయించినాం. ఒక 4-5 days హాస్పిటల్ ఉన్నాం. దాన్ని బయటకు వచ్చినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఇంతవరకు ఈ సిజూర్స్ రాలేవు. బాబు కూడా యాక్టివ్ అయ్యిండు మంచిగా. అంటే నేను చాలా సఫర్ అయినా యాక్చువల్గా. ఇది ఏంటంటే జనరల్గా ఆ పెయిన్ అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే పడుకున్నప్పుడు లేచి ఇట్లా చూడడం అది అంటే మేము కొందరు ఏమంటారు దయ్యం పట్టింది అని అంటారు కదా. సో అట్లనే భయపడ్డాం మేము, చాలా ఇక భయపడినాం. కానీ నాకు మేడం సజెషన్తో మేము సర్జరీ చేయించడం ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్ అనిపించింది. అండ్ వాని కూడా సక్సెస్ దేవుని దయ వల్ల, మేడం దయ వల్ల, ఇంకా హాస్పిటల్ కూడా మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చింది. అండ్ టుడే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడున్న యాక్చువల్గా 1 year స్కూల్ కూడా బంద్ చేశాను. బిఫోర్ హీస్ టు డూ అంటే సంయుక్తాలు ఉండే అలాకెళ్ళి నేను స్కూల్లోకి వెళ్ళి తీసేసిన. ఎందుకంటే స్కూల్లో పిల్లలు భయపడుతుండే సడన్గా వెళ్ళి ఆగిపోవడం. ఇక అది మాకు నిద్రలేని జన్మలు ఎన్నో అంటే రాత్రులు ఎన్నో గడిపినాం అసలు. అంటే రోజుకి 5 సార్లు రావడం 6 సార్లు రావడం. ఇప్పటి వరకు అయితే అంటే మనకు మెడిసిన్స్ కూడా తగ్గించింది మేడం. అంటే కొంత లాంగ్ స్టాండింగ్లో ఏమి ఉండదు, కానీ కొద్దిగా ఒకటేసారి బంద్ చేయకుంటే ఇంకొక 1 year లోపు బంద్ చేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ తగ్గింది. అంటే ఇంతవరకు రాలేదు. అండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్లీ జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. ఇవాళ ఇట్లున్నాము అంటే ఇవాళ హ్యాపీగా అందరితోనూ షేర్ చేసుకుంటున్నా. అంటే ఇది షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో కొందరికి అవగాహన ఉండదు. మీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు దయ్యం పట్టిందో అట్లను. మాకు కూడా నేను కూడా ఎడ్యుకేటెడే, కానీ నేను కూడా నమ్మాల్సి వచ్చింది. సో అట్లా కాలం వేస్ట్ చేసుకోకుండా ఈ సిజూర్స్లోనే ఎపిలిప్సీ అనేది ఒకటి ఉంటుంది. దాని వేరియంట్స్ కూడా మేడం చెప్పింది. అంటే నార్మల్ ఇట్లా పడి కొట్టుకోవడం అట్లా ఏమి ఉండదు, కానీ మనిషి ఇట్లా చూడడం అది చేయడం. ఈ మధ్యన చాలా కేసెస్ కూడా అవుతున్నాయి. కానీ మీ ద్వారా వాళ్ళకి వెళ్ళాలి. దాని ద్వారా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలి. మీరు సాధ్యమైనంత త్వరలో మీరు ఇట్లాంటి సర్జరీస్ ఇనిషియల్ స్టేజ్లో అంటే ఈ ఏజ్లో చేసుకుంటే మేడం గుడ్ అని చెప్పింది. వాస్తవంగా వాడు ఇప్పుడు గుడ్ అయ్యిండు, వెరీ గుడ్ కూడా అయ్యిండు. ఇక అంటే మేమైతే హ్యాపీగా ఉన్నాం. వాడు కూడా ఇప్పుడు హెల్తీగానే ఉన్నాడు. ఇక అట్లా ఇదైతే మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేడంకి అండ్ ముఖ్యంగా గోపాల్ గారికి వీళ్ళందరికీ నేను కలిసి వచ్చినాయి కాబట్టి మేము ఇవాళ సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే సార్ చెప్పింది యాక్చువల్లీ డన్ బై ప్రాపర్ ట్రైన్డ్ సర్జన్స్. కరెక్ట్గా పేషెంట్ చూస్ చేసుకోవాలి సార్. దట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పేషెంట్ చూస్ చేసుకోవటం. 3 days సార్. ఎంత సార్? 3-4 days ఉన్నాయి. 4 days. సో పోస్ట్ ఆప్గా కూడా ఏమీ లేదు, ఇమీడియట్గా రూమ్కి వెళ్ళిపోయాడు వాడు. అసలు సూచరింగ్ కూడా లైక్ ఇది సార్ ఇక్కడే కదా సార్ ఇది ఏరియా ఈ కొంచెమే అంతే, మొత్తం కూడా షేప్ చేయలేము. అది వచ్చేస్తుంది. ఇది కూడా కొంచెం అడల్ట్ ఆల్సో సేమ్ థింగ్ సార్. కాకపోతే ఏంటంటే అడల్ట్ అంటే మీకు డౌట్